అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం యముడికి మొగుడు. చంటి అడ్డాల నిర్మిస్తున్న ఈ సినిమాని ఈ సత్యబాబు తెరకెక్కిస్తున్నాడు. కోటి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో హైదరాబాద్ లో విడుదలైంది. సినిమా టైటిల్ గురించి మాట్లాడాలా, నరేష్ గురించి మాట్లాడాలా తెలియట్లేదు. బట్ ఈ టైటిల్ చెప్పగానే చంటి గారు నాకు వచ్చి షూటింగ్లో అమ్మ నరేష్ తీసుకున్నాడా ఈ టైటిల్ అనిపించింది. బట్ ఈ టైటిల్కి న్యాయం చేయాలంటే కేవలం నరేషే చేయాలి. ఈ జనరేషన్లో మేమెవరు అంతలాగా కామెడీ ప్రయత్నం కూడా చేయలేము, ఆయనలాగా అంత బాగా చేయలేము కూడా. నేను ఇప్పుడే చెప్తున్నాను నరేష్కి, దీని తర్వాత నువ్వు చంటబ్బాయి సినిమా చేయాలి నరేష్. అది జేమ్స్ బాండ్ పాండు క్యారెక్టర్ చేయాలి నువ్వు అంటున్నాను. సో ఐ హోప్ అది నరేష్ చేస్తానని. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. చంటి గారు చాలా రోజుల తర్వాత ఇంత హై బడ్జెట్ సినిమా చేస్తున్నారు. నాకు ఒక మగధీర ఎలా ఉందో, నా కెరియర్లో ఎలా నిలిచిపోయిందో ఈ సినిమా కూడా నరేష్ కలా నిలిచిపోవాలని. ఆల్రెడీ సుడిగాడితో ఒక పెద్ద హిట్ తర్వాత వస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా మీరు అంతగా ఆదరిస్తారని సత్యబాబు గారికి, హీరోయిన్కి, మీ అందరికీ కంగ్రాట్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ అండి. గుండె పెల్చేసినవే జోడు బుల్లెట్ల కళ్ళతోటి కంట్రోల్ తప్పిపోతినే నీ దెబ్బ తిన్న తిల్లేమో చిల్లు పడ్డ చల్లడైనదే. పిచ్చ పిచ్చ నచ్చాపు రచ్చ రచ్చ చేసాపు ఆబార పోడగాని యాడో టచ్ చేసాపు. థ్యాంక్స్ తన బిజీ షెడ్యూల్లో వచ్చినందుకు. యముడికి మొగుడు ఈ టైటిల్ అప్పుడు చాలా ఆలోచించేవాడి, ఎందుకంటే ఇది ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా. చిరంజీవి గారు చేసిన పవర్ఫుల్ బ్లాక్ బస్టర్ సినిమా. ఆ సినిమా తీసుకొచ్చి అంటే మాకు ఈ టైటిల్ తప్ప ఆప్షన్స్ దొరకలా. ఎందుకంటే ఈ సినిమాకి కథకి ఇప్పుడు వరకు మీరు అన్ని చూస్తుంటారు కానీ యముడు ఆడుకుంటాం. యముడు కూతురు ఒకటి ఉంటుంది, కూతుర్ని ప్రేమిస్తానికి ఒకటి ఉంటాడు ఇక్కడి నుంచి, అది నేనే. సో కూతుర్ని ప్రేమిస్తున్నాడా లేకపోతే అమ్మని లైన్లో పెడుతున్నాడా అనే సినిమా చూడండి, ఎందుకంటే అదే అత్తమ్మ కూతురు సాంగ్. సో చాలా మంచి గమ్మత్తుగా వచ్చిన సబ్జెక్ట్ అండి ఇది. సోషల్ ఫ్యాంటసీ నేను ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నాను. కోటి గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ అందరూ కాస్టింగ్, మన షియాజీ షిండే గారు, నరేష్ గారు, అందరూ మొత్తం అందరూ మంచి వేషాలు. సో డెఫినెట్గా ఇది సుడిగాడి కంటే పెద్ద హిట్ అవుతుందని నమ్మకం చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మూడు కాన్సెప్ట్తో వచ్చిన సినిమాలన్నీ కూడా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి యమగోళ, చిరంజీవి గారి యముడికి మొగుడు, జూనియర్ ఎన్టీఆర్ గారిది యమదొంగ. ఇవి అంటే యముడు కాన్సెప్ట్ మీద ఏ సినిమా అయినా సరే బాక్స్ ఆఫీసులు రికార్డులు బదులు కొట్టి, అలాగే ఇప్పుడు మా నరేష్ చేస్తున్న ఈ యముడికి మొగుడు సినిమా కూడా ఆ మూడు సినిమాలు ఎంత సక్సెస్ అయినాయో ఈ సినిమా కూడా అంత అలా సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. ప్రతి సినిమాలో కూడా హీరో క్యారెక్టర్ చనిపోయి పైకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది, కానీ ఇతను బతికుండగానే పైకి వెళ్ళి యముడితో ఎలా ఆడుకున్నాడు, ఏం సాధించాడు అనేది ఈ యముడికి మొగుడు కాన్సెప్ట్. డెఫినెట్గా ఇది మన అందరినీ కూడా, నరేష్ మన అందరినీ నవ్వించి మంచి ఎంజాయ్మెంట్ చేస్తాడు. డెఫినెట్గా ఈ సినిమా మన అందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది.